గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ 3 నెలల్లో అమల్లోకి కోడ్. తెలంగాణ మరో ఎన్నికల సమరం మొదలైంది. పల్లె పోరకు ముహూర్తం ఫిక్స్ అయింది. కొంతకాలంగా పంచాయతీ ఎన్నికలపై కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. ఎన్నికల సంఘం ఈ ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేసింది. 3 విడతలుగా జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి ముందస్తు కసరత్తు పూర్తి చేసింది. రిజర్వేషన్ల పైన స్పష్టంగా రావటంతో పంచాయతీ పోరు ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం విడుదల కానుంది. 31 జిల్లాలలోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 గ్రామ పంచాయతీలు, 113,534 వార్డుల్లో ఎన్నికల కమిషన్ ఎస్ఈసి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. 3 ఫేజ్లలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. దీంతో పంచాయతీరాజ్ శాఖ, ఎన్నికల సంఘం ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాయి. సాయంత్రం 6 గంటల రాష్ట్రం ఎన్నికల కమిషనర్ రాణికుమినిది మీడియా ప్రవేశానికి ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించేలా నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్లో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేసింది. పంచాయతీ పోరకు సంబంధించి ఎన్నికల సిబ్బంది ఎంపిక, పోలింగ్ కేంద్ర ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. పాత్ర రిజర్వేషన్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిబ్బంది ఉన్నామని హైకోర్టుకు వెల్లడించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంగళవారం జరిగే కేబినెట్లో చర్చించి పంచాయతీ ఎన్నికల తేదీలను ఖరారు చేయాలని భావించారు. ఇప్పటికే 3 దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిబ్బంది ఎన్నికలు సంఘం ప్రతిపాదనలు సమర్పించగా వాటిని తెలంగాణ ప్రభుత్వం పరిశీలించింది. డిసెంబర్ 11న తొలి విడుదల పోలింగ్కు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అదే రోజు మధ్యాహ్నం తర్వాత ఓట్లు లెక్కింపు జరగనుంది. ఆ వెంటనే ఫలితాలు వెల్లడి కానున్నాయి. మరో 2 విడతల పైన ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సాయంత్రం ఈ ఎన్నికల సంఘం పూర్తి వివరాలు వెల్లడించనుంది.